ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునంద సబ్బు. సో తమ్నైల్లో మీరు చూసే ఉంటారు. ఇది నా ఇంట్రడక్షన్ వీడియో అనమాట. సో నేను నా ఇంట్రడక్షన్ వీడియో 9 months బ్యాక్ ఛానల్ స్టార్టింగ్లో అయితే చేశాను. చాలా చిన్నగా షార్ట్ అండ్ వేలో అయితే నా గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోయి నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను. అప్పటికి నేను ఇంట్రడక్షన్ వీడియో పెట్టేటప్పటికి జస్ట్ 10 to 15 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే. ఇప్పుడు 200+ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా నేను ఎవరో ఏంటో తెలియాలి కాబట్టి ఇంక ఇంట్రడక్షన్ వీడియో అయితే స్టార్ట్ చేసేసాను. ఫైనల్గా ఇంట్రడక్షన్ వీడియో అంటే ఏముంటుంది, నా గురించి నేను మీకు చెప్పుకోవడమే కదా. సో నా పేరైతే సాయి సత్య దుర్గా భవాణి అనమాట. నా ఫుల్ నేమ్ వచ్చేసి, సో నా సర్టిఫికేట్స్లో, నా సరౌండింగ్స్లో, మా స్ట్రీట్లో, మా విలేజ్లో, మా రిలేషన్స్లో ప్రతి ఒక్కరికి నా పేరు సాయి సత్య దుర్గా భవాణి అనే ఉంటుంది. భవాణి అనే పిలుస్తారు, షార్ట్ చేయగా భవాణి అని పిలుస్తారనమాట. సో సునంద అనే పేరు ఎవరిది, యూట్యూబ్ ఛానల్కి సునంద సబ్బు అని నేమ్ ఎందుకు పెట్టారు అది కూడా చెప్తాను అనమాట. సో ఏంటంటే మేము బేసిక్గా ఏంటంటే కన్వర్టెడ్స్ అనమాట. సో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి నా పేరు సునందగా కన్వర్ట్ చేసుకున్నాము. సో చర్చిలో అయితే ఆ నేమ్ పెట్టారన్నట్టు. సో అయినా కూడా చర్చిలో వాళ్ళు కూడా భవాణి అనే పిలుస్తారు. సో సునంద అని బేసిక్గా చాలా తక్కువ మందికి తెలుస్తుంది నా పేరు సునంద అని. సరే, నేను ఈ నేమే ఛానల్కి పెట్టడానికి రీజన్ ఏంటంటే, నాకు బేసికల్గా ఏంటంటే బాగా సిగ్గు, మొహమాటము, ఎవరు నన్ను ఏదైనా అడగాలి అంటే కూడా నా వల్ల అవ్వని పని. సరే, మనం ఛానల్ పెట్టాము, భవానీ ఛానల్ పెట్టింది అంటే అదో మాదిరి వాళ్ళు ఏమన్నా చెప్పేసుకుంటారేమో మన గురించి. అట్లా నేను ఓవర్ థింకర్ అనమాట. బేసికల్గా ఓవర్గా ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే ఒకవేళ నాకు ఛానల్ ఉందని తెలిసినా బేసికల్గా భవానీ అని సెర్చ్ చేస్తారు. అప్పుడు నేను దొరకను కదా, సునంద అని పెడితే సో నా పేరు సునంద అని ఎవరికి తెలియదు కదా అన్నట్టు నేను ఈ ఛానల్కి నేమ్ పెట్టాను అనమాట. అది రీజను. అయినప్పటికీ మా వీధిలో అందరికీ తెలిసిపోయిందండి నాకు ఛానల్ ఉన్నట్టు. బేసికల్గా నా నోటితో నేను ఎవరికి చెప్పలేదు నాకంటూ ఒక ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉందని. సో నా వెనకాల చెప్పేసుకున్నారు చాలా మట్టుకి, పలానా వాళ్ళ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది అనేసి. అందులో కొందరు వచ్చి అయితే నన్ను అడిగారు, నాకు అలా తెలుసు అనమాట. సో నా ఫ్రెండ్స్ కూడా అడిగారనమాట. సో వాళ్ళకి కూడా తెలుసు. ఇంకా అడిగిన తర్వాత చెప్పాలి కదా, తప్పదు కదా. సో అందుకని చెప్పేశాను అనమాట, అవును నేను ఛానల్ స్టార్ట్ చేశానని. ఫ్రెండ్స్ అంటే ఓన్లీ స్ట్రీట్లో మాత్రమే. సో నేను కాలేజ్ ఫ్రెండ్స్కి, ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉంటారు కదండి, నేను ఎవరితోటి షేర్ చేసుకోలేదు. బేసికల్గా ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేశానని. అంతేకాదండి, మా ఇంట్లో కూడా ప్రాపర్గా ఎవరికి తెలియదు, ఓన్లీ మా అమ్మకి మాత్రమే తెలుసు. మా అమ్మమ్మకి కానీ, మా తాతయ్యకి కానీ, మా నాన్నకి కానీ, మా తమ్ముడికి కానీ ఎవరికి తెలియదండి. నేను ఏదన్నా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ నేను పర్మిషన్ తీసుకునేది ముఖ్యంగా మా అమ్మ అనమాట. ఎందుకంటే నాకు 100,000% ఫుల్ సపోర్టర్. నేను ఏది చేసినాను అని చెప్పదు. కాబట్టి నేను ఇంకా మా అమ్మకైతే, అమ్మ అలా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఓకే నీ ఇష్టం, వెంటనే ఓకే చెప్పేసింది అనమాట. సో ఛానల్ అట్లా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా మా నాన్నకి నేను ఎందుకు చెప్పలేదు, మీ నాన్న అంటే రెస్పెక్ట్ లేదా అవి అనుకుంటారేమో. అలా ఏమనుకోకండి. మా నాన్నకి బేసిక్గా ఏంటంటే అంత నాలెడ్జ్ తెలీదు. అంత యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, లేదంటే ఒక మొబైల్లో ఇన్ని యాప్స్ ఉంటాయి, అవి ఏం తెలియదు అనమాట. జస్ట్ ఫోన్ నొక్కడం కూడా రాదు, మీకు తెలియదు అనమాట. సో అంత ఇన్నోసెంట్. ఇంకా తనకి ఎలా తెలుస్తుంది నేను ఒక యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు నా వాళ్ళకి, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానంటే ఎలా తెలుస్తుంది. సో అదే రీజన్ అనమాట. ఇంకా నేనైతే మా నాన్నకి చెప్పలేదు, అంటే అంత స్ట్రెస్ ఇవ్వలేదన్నమాట. అసలు యూట్యూబ్ అంటే ఏంటి అవేమీ నేను ఇంకా చెప్పలేదు. నేను మా తమ్ముడికి కూడా చెప్పలేదన్నమాట. సో మా తమ్ముడికి చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే, మా తమ్ముడికి అన్నీ తెలుసు. బట్ నేను ఎందుకు చెప్పలేదంటే, మా తమ్ముడు ఫోన్లో మీరు ఒకవేళ చెక్ చేసినా నా సబ్స్క్రైబర్ అవ్వడు, ఎందుకంటే నేను చెప్పలేదు కాబట్టి. సో ఎందుకే అంటాడు. ఇంకా నాకు అక్కడే హోప్స్ అన్నీ పోతాయి అన్నమాట. సో దట్ చెప్పలేదు. ఎప్పటికీ చెప్పనా అంటే చెప్తా. ఒక 5,000 సబ్స్క్రైబర్స్ వచ్చి, ఒక 4,000 వాచ్ అవర్స్ వచ్చి, నా ఛానల్ మోనిటైజ్ చేసినాయి, ఎంతో కొంత నేను సంపాదించుకునే టైంలో అయితే చెప్తాను అనమాట. ఒక 1,000 రూపీస్ వచ్చినా, ఒక 500 రూపీస్ వచ్చినా ఫస్ట్ షేర్ చేసుకునేది నేను వాడికే అనమాట. సో వాడంటే ఏంటో అంటే ఇష్టం లేకో, లేదంటే ఎందుకు చెప్పలేదు అవేం మీరు అనుకోవద్దు. ఒక ఎర్న్ చేసుకున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్గా చెప్దామన్నట్టుగా అంటే నేను చెప్పలేదన్నమాట. స్టార్టింగ్ నుంచి అంటే నేను ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటాను, నేను ఎక్కువ కష్టపడిపోతాను అన్న ఉద్దేశంతో వాడు ఎందుకే అంటాడు అనమాట.
సో అలా అనిపించుకోవడం ఎందుకులే అని చెప్పేసి నేనైతే వాడికి ఇంకేం చెప్పలేదు. సో అమ్మ అనుకోండి అంత పట్టించుకోదు. బేసికల్గా మేమిద్దరం ఒకవేళ డబ్బులు అడుగున్నా ఏం చేసుకున్నా ఏదైనా ఫైనల్గా 24 అవర్స్లో జాయింట్ అయిపోతాం అనమాట. ఇలా అతుక్కుపోతాము, ఎవరు విడదీయలేరు అనమాట. సో మా గొడవల్లోకి కూడా ఎవరు రారు. అంత ఫ్రెండ్స్లా ఉంటాం అనమాట, బెస్ట్ ఫ్రెండ్స్లా ఉంటాము. సో ఆమెకి ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని చెప్పేసి స్టార్ట్ చేసేసా అంతే. ఇంకా ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడూ కూడా బ్రేక్ ఇవ్వలేదు. అంటే ఒక చిన్న వీడియో అయినా, పనికి వచ్చేదైనా పనికిరాందైనా ప్రతిదీ నేను యూట్యూబ్లోనే షేర్ చేసేసుకున్నాను. ఒక ఫ్రెండ్తో మనం ఈరోజు ఏం జరిగింది ఏంటని ఒక కాల్ ఎలా మాట్లాడుకుంటాము, అలాగే నేను యూట్యూబ్లో కూడా నేను ఏం తిన్నాను ఈరోజు ఇంట్లో ఏం జరిగింది, మాకు మొన్న ఏమైంది, ఈరోజు ఏమైంది, నిన్న ఏమైంది, అట్లా అన్నీ ఒక ఫ్రెండ్కి ఎలా షేర్ చేసుకుంటామో నేను అట్లా షేర్ చేసేసుకోవడం స్టార్ట్ చేసేసాను. ఈవెన్ 9 months కంప్లీట్ అయ్యేటప్పటికి నేను యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేయలేదనుకోండి, బుర్ర మొత్తం అక్కడ తిరిగేస్తూ ఉంటుంది. ఏంటి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదు, ఏం పెట్టాలి, ఏం కంటెంట్ దొరకలేదు, ఎలా ఏంటి అనేది ఒక్కసారిగా ఎక్కువగా ఆలోచించేసుకుంటాను అనమాట. అట్లా పిచ్చి అయిపోయింది. సో బేసికల్గా నాకైతే యూట్యూబ్ నుంచి ఇంత నాలెడ్జ్ కూడా లేదండి, చిన్న నాలెడ్జ్ కూడా లేదు. సో నేను ఎవరిని అడగలేదు, ఒక ఛానల్లో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి, నేను ఎవరిని అడగలేదు అనమాట. భయపడుతూనే నాకు నేనుగానే ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను. ఎంత హెల్ప్ కూడా ఎవరిని అడగలేదు. ఎందుకు హెల్ప్ అడగాలండి మనము? యాక్చువల్గా యూట్యూబ్లోనే మనకి సర్చింగ్లో బోల్డ్ ఉంటాయి. హౌ టు స్టార్ట్ ఛానల్ అని కొడితే 1,00,000 వీడియోలు వస్తాయి. ప్రతి దానికి కొన్ని వేల వీడియోలు అనేవి మనకి యూట్యూబ్లోనే ఉన్నాయి. కాబట్టి ఇంకొకరు మన హెల్ప్ ఎలా తీసుకోగలము, ఎలా అడగచ్చు, అవసరమే లేదు మనకి. సో మనకంటూ కొంచెం నాలెడ్జ్ ఉంటే, ఒక ఫోన్ టచింగ్ నాలెడ్జ్ ఉంటే మనకి ఛానల్ని ఆటోమేటిక్గా రన్ చేసుకోవచ్చు. బట్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ అంటారా, మాది మన డెస్టినీ అంతే. అండ్ వీడియో బాగా లెంత్ అయిపోతుంది. సో నేనైతే చెప్పేస్తాను, ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ చెప్పేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇవి 2 రీజన్స్ అండి ఛానల్ స్టార్ట్ చేయడానికి. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎర్నింగ్ మనీ. సో డబ్బులు సంపాదించుకోవడం చేయాలి కంపల్సరీ. మా ఇంట్లో ఏంటంటే బేసికల్గా అందరూ పనిలోకి వెళ్తారు. ఆడ మాట అంటే అమ్మాయి అబ్బాయి ఆ తేడా ఏం లేదు. సో ఇంట్లో వాళ్ళందరూ పనిలోకి వెళ్తారు. అమ్మ వెళ్తుంది, నాన్న వెళ్తాడు, తమ్ముడు వెళ్తాడు, నేను వెళ్తాను. సో పనిలోకి అంటే మేమిద్దరము కొంచెం చదువుకున్నాం కాబట్టి, తమ్ముడు డిగ్రీ చేశాడు, నేను డిగ్రీ చేశాను. మా ఇద్దరికి తగ్గట్టుగా చిన్న జాబ్స్ చేసుకుంటాం. వాళ్ళిద్దరూ కూలి పనికి వెళ్తారు. అమ్మ పని ఉన్నప్పుడు పనికి వెళ్ళిపోద్ది, లేదు ఖాళీగా ఉందంటే చర్చికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఫ్రీ అయితే ఉండదు. అండ్ నాన్న కూడా అంతే, ఎవ్రీడే పనికి వెళ్తారు. సో మాకు పొలాలు, గేదెలు, ఆవులు ఇవి ఏం లేవండి. జస్ట్ 1-2 మేకలను పెంచుకుంటాము, గొర్రెలను పెంచుకుంటాము. ఇంక వాటిని చూసుకుంటూ ఏదో ఒక పనికి వెళ్తూ జీవనం సాగించుకుంటాం అనమాట. సో ఈవినింగ్కి అందరం కలిసేటోళ్ళము. సో ఎర్నింగ్ మనీ అంటే నేను ఒకప్పుడు ఏంటంటే వాలంటీర్గా చేసేదాన్ని. మీ అందరికీ తెలుసు వాలంటీర్స్ ఉండేవారు అనేసి, ప్రతి ఒక్కరికి తెలుసు. సో నేను అట్లానే ఊళ్ళో వాలంటీర్గా అయితే చేసేదాన్ని. 5 years కంప్లీట్ అయిపోయింది. మేబీ నేను చేసిన మిస్టేక్ అదే అయ్యి ఉంటుంది. వాలంటీర్గా ఉన్నప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేసేసుకుంటుంటే వదిలిపోయి ఉండేది. అండ్ ఆఫ్టర్ 5 years కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు ఎంతో కొంత ఎర్నింగ్ అనేది వచ్చేదనమాట. సో అది చేయలేకపోయాను నేను. సో దానికి ఎప్పుడు నేను రిగ్రెట్ అవుతాను అనమాట, ఈ వర్క్ ఎందుకు చేయలేదని. బట్ దేవుడు మనకి ఏది ఇస్తే అదే, ఎప్పుడు ఇస్తే అదే కాబట్టి. సో తర్వాత రియలైజ్ అయిపోయాను. సెకండ్ వన్ వచ్చేసి డిప్రెషన్ అనమాట. సో నేను 5 years జాబ్ చేసుకునేదాన్ని, ఎంతో హ్యాపీగా లైఫ్ వెళ్ళిపోయేది. ఆఫ్టర్ 5 years తర్వాత మనకి తెలిసిందే కదా, కొంచెం తారుమేరు రివర్స్ అయ్యాయి. కాబట్టి ఇంకా వాటి గురించి మనం చెప్పుకోకూడదు. జాబ్ అయితే ఇంకా వదిలేయాల్సి వచ్చింది. వదిలేయడం అంటే ఇంకా గవర్నమెంట్ మారిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకా లేవన్నమాట. సో కౌశలము అవి ఇవి రాసాను, బట్ దేంట్లోనే నాకు ఎందులోని రాలేదు. అండ్ నాకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఎవ్రీ మంత్ మనీ అర్న్ చేసుకోవాలి నా ఖర్చులకి. సో నేను ఇంట్లో వాళ్ళకి ఇస్తేనే రోజు గడుస్తుందా అంటే కాదు, బట్ నా ఖర్చులకు ఉండాలి కదా. సో నేను డ్రెస్ కొనుక్కోవాలన్నా, ఒక అమ్మాయిగా చాలా ఉంటాయి ఖర్చులు. సో ఏవి కొనుక్కోవాలన్నా ఒక 100 rupees నేను ఇంట్లో అడగాలంటే నాకు అదొక మాదిరి సిగ్గు అనమాట. సో నా ఎర్నింగ్స్ నాకు ఓన్గా ఉంటే చాలా అనుకునే అమ్మాయిని నేను బేసికల్గా. చిన్నప్పటి నుంచి అంటే డిగ్రీ కంప్లీట్ అయిన కాడి నుంచి నేను అదే మైండ్లో పెట్టేసుకున్నా, నేను ఏ ఒక్క రూపాయి నేను ఇంట్లో అడగకూడదు, నా ఖర్చులకి అట్లీస్ట్ నా ఖర్చులకైనా నాకు అమౌంట్ ఉండాలి కదా అన్నట్టు నేనైతే ఇంకా ఏదో ఒక జాబ్ స్టార్ట్ చేశాను. సో మాది
అట్లా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఎర్నింగ్, మెంటల్ స్ట్రెస్. ఆఫ్టర్ జాబ్ పోయిన తర్వాత, గవర్నమెంట్ మారిన తర్వాత ఇంకే జాబ్ లేకపోవడం వల్ల నాకు ఒక మంచి బీభత్సమైన మెంటల్ స్ట్రెస్ వచ్చేసింది అనమాట. ఏ జాబ్ లేదు ఏంటి, ఎక్కడికైనా షాప్లోకి వెళ్ళి వర్క్ చేద్దామంటే బేసికల్గా మనకి ఒక షాప్ ఉంది. సో మాకు ఇల్లు, షాపు రెండు పక్కనే ఉంటాయండి. యాక్చువల్గా మాది ఇల్లు రోడ్డు పక్కన అనమాట. కాబట్టి మేము షాప్ అనేది కట్టుకున్నాము. సో కూల్ డ్రింక్ షాప్ ఉండేదండి మాకు, ఇప్పటికీ ఉంది అనమాట. సో అది రన్ చేసుకుంటూ వాలంటీర్ చేసేదాన్ని. ఎర్నింగ్స్ బాగుండేవి, అంటే నాకు వచ్చేవి చాలు. అది 5,000 వచ్చేది, ఇది 15 to 2,000 అట్లా వచ్చేది. సో 7,000తో లైఫ్ లీడ్ అయ్యేది నా ఖర్చులకి. సాటిస్ఫైడ్ అనమాట. ఇంకా 5 years తర్వాత ఏంటి అన్న ఆలోచనే నాకు అప్పుడు తట్టలేదండి. బేసికల్గా ఎందుకో తెలీదు, ఏంటో తెలీదు. ఇంకా మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఏ వర్క్ లేకపోవడము, ఏ జాబ్ లేకపోవడము, ఇంట్లో మ్యాచెస్ చూస్తుంటారు. సో ఆ మ్యాచెస్ కూడా ఏవి సెట్ అవ్వకపోవడము అదొక రీజను. సో జాబ్ ఏది ఎగ్జాక్ట్ దొరకకపోవడం అదొక రీజన్ అనమాట. సో దొరికేది కానీ జాబ్ టైమింగ్స్ చాలా ఎక్కువ ఉండేవి. 10 hours 12 hours. ఒక అమ్మాయిగా నేను 10 hours 12 hours బయట చేసి నైట్ 9 10 ఆ టైంకి ఇంటికి రావడం అంటే ఇంట్లో వాళ్ళకి భయము ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బయట సొసైటీ బాగాలేదు, సెకండ్ ప్రాబ్లము. అండ్ నాకే భయము బేసికల్గా. 7 8 అట్లా దాటిందంటే ఇంకా నాకు భయం అనమాట. సో బయట నుంచి రావాలంటే ఈవెన్ నేను పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా, బండికి పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా బయటకు వెళ్ళాను అనమాట. 7 8 దాటిందంటే అంత భయం అనమాట. సో అదనమాట రీజన్ ఛానల్ పెట్టడానికి. సో ఎంతో కొంత ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మెంటల్ స్ట్రెస్ పోతుంది. మనం ఒక వర్క్లో ఉంటాము, ఒక వీడియో ఎడిటింగ్, షూటింగ్ ఉన్నామంటే రోజు గడిచిపోద్ది. సో నేను ఇప్పుడు అది ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అనమాట. సో మన డే గడిచిపోద్ది, టైం గడిచిపోద్ది. అప్పుడే 1 అయిపోయిందా, అప్పుడే 10 అయిపోయిందా అన్నట్టు ఉంటుంది అనమాట. అప్పుడే నైట్ అయిపోయిందా, 6 అయిపోయిందా, 7 అయిపోయిందా అట్లా ఉంటుంది అనమాట. వర్క్లో ఉండాలి. బేసికల్గా నా మైండ్ సెట్ అంతా వర్క్ అనేది ఉండాలి, పని అనేది ఉండాలి, పని అనేది నేను చేయాలి, కష్టపడాలి. ఇదే అనమాట నా బేసిక్ మెయిన్ పాయింట్. సో అది కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ ఎందుకనేది. సో ఇక్కడ అన్నీ రాసుకున్నాను అనమాట, నేను ఏం చెప్పాలి వీడియోలో ఏంటనేది. సో రీజన్ ఛానల్ పెట్టడానికి రీజన్ అయితే నేను ఇంకా చెప్పేశాను, 2 రీజన్స్ అయితే. సో నా బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పేశాను. నాకు అమ్మ, నాన్న, తమ్ముడు, నేను, 4 స్వీట్ ఫ్యామిలీ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేశాను, తమ్ముడు డిగ్రీ కంప్లీట్ చేశాడు. ఇంక ఇంట్లో వాళ్ళు ఎవరూ చదువుకోలేదు. అమ్మ ఓన్లీ సంతకం పెట్టేంత వరకే, అంటే 4 to 5 అట్లా. నాన్న ఇల్లెటరేట్ అనమాట. సో అంతా ఎల్ముద్ర అనమాట. అట్లా మా చిట్టి ఫ్యామిలీ. సో నన్ను ఏం చెప్పేసా, నా స్టడీ చెప్పేసా. ఇంకేం చెప్పాలి నా గురించి, ఇంతే అండి నా గురించి. సో నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, చాలా స్టార్టింగ్లో నా ఇంట్రడక్షన్ వేరేగా ఉంది, ఇప్పుడు వేరేగా ఉంది. ఇప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది వచ్చిందనమాట. సో ఫైనల్గా సక్సెస్ వస్తుందా రాదా అనేది మన డెస్టినీ, అది ముందే చెప్పేశాను నేను. అది ఎప్పుడొచ్చినా ఓకే, మనం కష్టపడడమే మన పని, దాని రిజల్ట్ ఇవ్వడం అనేది పైవాడిదే అనమాట. సో దాని గురించి మనం ఏం ఫిగర్ పడక్కర్లేదు అనమాట, ఫరక్ పడక్కర్లేదు అసలు, ఎంత మాత్రం పడక్కల్లా. మనం కష్టపడాలి. సో కష్టపడితే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది. అది 6 monthsకి వస్తుందా, 1 yearకి వస్తుందా, 2 yearకి వస్తుందా అంతా అంతే, మనం ఏం చెప్పలేము. సో ఫైనల్గా ఇంతే ఈ వీడియో అనమాట. ఇంకా నా గురించి డీటెయిల్స్ ఏమన్నా ప్రాపర్గా కావాలంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. డెఫినెట్గా మీరు చేసే ప్రతి కామెంట్కి నేను రిప్లై అనేది ఇస్తాను. ఆల్రెడీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇచ్చా. సో కంపల్సరీ నేను అంత బిజియెస్ట్ పర్సన్ అయితే కాదండి, రిప్లై ఇవ్వకుండా అనేది నేను ఏం అట్లా పట్టించుకోకపోవడం అట్లా ఏమి ఉండదు. ప్రతి దానికి నేను పాజిటివ్ అండ్ నెగిటివ్ మెసేజ్కి నేను రిప్లై అనేది ఇస్తాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేసేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. ఫైనల్గా ఇంతే ఈ వీడియో. సో ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్ని ఒక లైక్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రైబ్ కూడా నా స్టెప్ బై స్టెప్ నేను వెళ్తున్నట్టే. సో నేను మిమ్మల్ని బేస్ చేసుకొని డెఫినెట్గా ముందుకు వెళ్తున్నాను అనమాట. అండ్ నేను ఎవరికి చెప్పలేదండి ఛానల్ స్టార్ట్ చేస్తున్నానని, మీకు తెలుసు.
తెలుసో లేదో, మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు, మా రిలేషన్స్కి ఎవరికి చెప్పలా. బేసికల్గా మాకు రిలేటివ్స్ చాలా ఎక్కువ మంది. సో నేను ఛానల్ పెట్టాను అని చెప్పానంటే చాలా సబ్స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ వస్తాయి. బట్ నాకు ఏ ఇష్టం లేదండి అట్లా. ఎందుకంటే మనకి మన రిలేషన్స్ అయినా మన కొలీగ్స్ అయినా ఎవరైనా కూడా మనము పాజిటివ్గా ఉన్నంత వరకే, మాత్రం కొంచెం నెగిటివ్స్ వచ్చినా కంపల్సరీ తిప్పుతారనమాట. సో దాన్ని నేను అది చేయకపోతే ఇది లేదు, ఇది చేయకపోతే అది లేదు అన్నట్టు తిప్పుతారు. నాకు ఆ మాటలని ఇష్టం ఉండవు. బేసికల్గా నేను వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేయడానికి రీజన్ ఇదనమాట. మా ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సౌండ్ బాగా డీప్గా వీడియోలోకి వస్తుంది. కాబట్టి నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో సపరేట్గా తీస్తా, వాయిస్ ఓవర్ సపరేట్గా తీస్తాను. బికాస్ ద రీజన్స్ అయితే ఇవే అనమాట. సో మా ఇల్లు రోడ్డు పక్కనే బస్సులు, ఆటోలు, లారీలు అండ్ ఆకుకూరలు అమ్మేవాళ్ళు, పాలకూరలు అమ్మేవాళ్ళు, ఇంకా టీవీ రిపేర్, గ్యాస్ రిపేర్ అన్నీ వినిపిస్తాయి అనమాట. మీకు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వినిపిస్తుంది మా ఇంటి దగ్గర. సో నేను ఒక వీడియోని చేయాలంటే ఒక గదిలో తలుపు వేసేసుకొని నీట్గా అప్పుడు నేను వీడియో ఎడిటింగే కానీ వాయిస్ ఓవరే కానీ ఇస్తూ ఉండాలి. ఎక్కువ నా వీడియోస్ అన్నీ షాప్లోనే ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను మధ్యాహ్నం చేస్తాను, అప్పుడు రోడ్ ప్రశాంతంగా ఉంటుంది, వీధిలో అమ్మేవాళ్ళు గట్రా ఏమి ఉండరు. కాబట్టి నేను ఆ టైంలో షాప్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. బట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకుని ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలానే సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. సో ఇంతే ఈ వీడియో. ఫైనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ.